హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇక్కడ ఒక హ్యాక్ అయితే ట్రై చేశానండి. కొత్తగా చెప్పులు అయితే తీసుకున్నాను. దాని మీద స్టోన్ వర్క్ అయితే ఉంది, చూసారు కదా, అదైతే చేతికి అంటిపోతుందండి. అలా కాకుండా నేను ఒక ట్రిక్ అయితే ట్రై చేశాను. ఫుల్ వీడియో చూసేయండి. హాయ్ అండి, నేనైతే రీసెంట్గా ఏజియోలో సేల్లో అయితే చెప్పులు అయితే తీసుకున్నాను. ఇవి వేసుకుంటే చాలా బాగున్నాయండి. కానీ ఏంటో ఈ చెప్పులు డల్గా అలా ఉన్నాయండి. దీని మీద ఉన్న చమ్కీస్ కూడా ఏదో పాతగా అయిపోయినట్టు ఉన్నది. అప్పుడు మీరు అనొచ్చు, మీరు రిటర్న్ పెట్టేయచ్చు కదా అని. మనం కొనుక్కున్న 250 రూపీస్ చెప్పులు కూడా మనం రిటర్న్ పెట్టామంటే ఎందుకండి? చెప్పులు కదా, మళ్ళీ రిటర్న్ పెట్టి మళ్ళీ అది రిఫండ్ ఇవన్నీ కాదు. మన చెప్పులు నార్మల్గా రెగ్యులర్గా వాడుకునేవే కాబట్టి 500-1000 రూపీస్ కొనుక్కున్నవి అయితే మనం రిటర్న్ పెట్టినా తప్పలేదు కదా. వాళ్ళు కూడా డెలివరీ చేయడానికి చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు నేను చూసారు కదా, ఈ చెప్పులకి అయితే నేను నా దగ్గర ఉన్న నెయిల్ పాలిషెస్ని అయితే అప్లై చేసేసుకుంటున్నాను. ఫస్ట్ నేనైతే కంప్లీట్గా ఒక 30 రూపీస్ గోల్డ్ కలర్ నెయిల్ పాలిష్ అయితే మొత్తం వేసేసానండి. ఆల్రెడీ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అంటే నేను ముందే వేసేసాను. మీకు దగ్గరగా అయితే చూపిస్తాను. నెక్స్ట్ దీని మీద చమ్కీస్ అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే గోల్డ్ కలర్లో అక్కడక్కడ సిల్వర్ కలర్ చమ్కీసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇంకోండి, నెక్స్ట్ ఈ బ్లూ కలర్ వేయాలా వద్దా అని ఆలోచించానండి. మళ్ళీ గోల్డ్ కలర్ చెప్పులకి బ్లూ కలర్ ఏం బాగుంటుందని. నెక్స్ట్ ఇక్కడ నేను నెయిల్ పాలిష్కి వేసుకున్నవి ఉన్నాయి కదా చమ్కీస్, అవి కూడా అయితే వేసేసుకున్నాను. నా ఫింగర్స్కి రోజ్ గోల్డ్ కలర్ చమ్కీస్ లాంటివి అయితే వేసుకున్నానండి. ఇవి రౌండ్గా అయితే ఉండవు. జూడియోలో నేను తీసుకున్న వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఎవరన్నా చూడకపోతే చూసేయండి. ఇక్కడ లైట్ ఆన్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. నెయిల్ పాలిష్ హ్యాక్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు నా చెప్పులు అయితే చాలా బాగున్నాయి. అంటే మనం ఇది అంటే బాగా లైట్ కలర్ వేసుకోకూడదండి. కొంచెం డార్క్గా ఉన్న చమ్కీస్ వేసుకుంటేనే మనకు బాగా కనపడతాయి. లేకపోతే చిన్న చిన్న చమ్కీస్ అయితే అంతగా కనబడవండి. ఫస్ట్ మన ఒక నెయిల్ పాలిష్ అంతా అయిపోతుంది. ఆ చిన్న చమ్కీస్ ఆల్రెడీ వేసి డ్రై అయిపోయిన తర్వాత, ఎందుకంటే పైన అప్లై చేసే నెయిల్ పాలిషెస్ మనకి అప్లై చేసినప్పుడు హ్యాండ్స్కి అయితే అంటిపోతాయి కదా. అందుకని చెప్పేసి చూడండి, గోల్డ్ కలర్ అయితే బాగుందో లేదో కామెంట్ చేయండి తప్పకుండా. ఇప్పుడు ఈ నెయిల్ పాలిష్ అప్లై చేసిన తర్వాత ఎండ్లో అయితే పెట్టేశాను. ఎండ్లో పెట్టిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను, చూసేయండి. హ్యాండ్లో అయితే కంప్లీట్గా ఆరిపోయండి. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు వీడియో రికార్డ్ చేస్తాను. బయట ఎలా కనబడుతున్నాయో అలాగే వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.